అవినాష్ గారికి నాకు ఏర్పడిన బంధమేమిటో నాకు అర్థం కావడం లేదు. కానీ మున్నికి మాత్రం తల్లిగా నిలుస్తాను. ఇది నా బాధ్యత. ఆయమ్మాయేరా బిడ్డనిగానే మన ఇంటికాడ వదిలేసి వెళ్ళిపోయింది. కారు ఎవ్వారం సోతా ఉంటే బాగా డబ్బున్న కేసులాగే ఉన్నది. ఈ యాదిగాడిని సైడ్ చేసేసి దీని దగ్గర కూడా సొమ్ము గుంజాల. బిడ్డని కనీసి వదిలేసి ఇన్ని రోజులైంది కదా, అది ఎలాగుందో బతికిందో సచ్చిందో చూడాల్సిన అవసరం నీకు లేదా? బిడ్డెవరు? అసలు నువ్వెవరు? నేనెవరా? నీ బిడ్డని బోలెడంత సొమ్ము పోసి పెంచినోండి. చెల్లెవరబ్బా? అదేంటమ్మా అలా అంటావేంటి? మరది పుట్టగానే చచ్చిపోయిందంట. అసలు విషయం చెప్పకుండా నన్ను ఊరికే భయపెట్టకండి. భార్గవికి ఏమైందో చెప్పండి. బిడ్డ పోయింది, చనిపోయింది. బోలు పిన్ని, బాబాయ్ ఏరి? బాబాయ్ బాబాయ్, ఇన్నాళ్ళకు నా మీద దయ కలిగిందా? ఎందుకు బాబాయ్ ఈ ఊర్లో ఉండి కూడా నన్ను చూడకుండా దూరంగా ఉన్నారు? చెప్పండి బాబాయ్, నేనేమైనా తప్పు చేశానా? మిమ్మల్ని వదిలి వచ్చేసినందుకు కోపంగా ఉందా? ఆ పరిస్థితుల్లో నాకు అంతకు మించి ఏమీ తోచలేదు బాబాయ్, ఏమీ తోచలేదు. పిచ్చి తల్లి, నీ మీద నాకెప్పుడు జాలే గాని కోపం ఉండదు. అందులోనూ నా భార్గవి ఎప్పుడూ తప్పు చేయదు. అదే నా ధీమా. ఊరుకోమ్మా, నువ్వు అవినాష్ ఇంటికి చేరాక ఎప్పటికప్పుడు నీ బాగోగులు తెలుసుకుంటూనే ఉన్నానమ్మా. నువ్వు ఇక్కడున్నావనే నేనింత ధైర్యంగా ఉండగలుగుతున్నా. ఏంటి పిన్ని, మౌనంగా ఉండిపోయారు? ఏం మాట్లాడరేంటి? ఏం మాట్లాడమంటావమ్మా? నా గొంతు మోగపోయింది, నా గుండె పంట పారిపోయింది. ఏమైంది పిన్ని, ఎందుకలా మాట్లాడుతున్నారు? అసలు నీ వయసు ఎంతే? నీ అనుభవం ఎంత? నీ జీవితం ఎంత? నీకీ గుణం ఎలా అలవడిందే? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు పిన్ని. అవునులే, నీకెందుకు అర్థమవుతుంది? ఎవరికి అందనంత ఎదిగిపోయావు, త్యాగానికి మారు పేరుగా నిలిచావు. నీకు ఆయుష్యం అవుతుందని ఆలోచిస్తున్నాను గాని, లేకపోతే నీ పాదాల మీద పడి నీ సహనానికి జోహాలు అర్పించుకునేదా. నీ బిడ్డని చూడ్డానికి మేం కోరామని తెలిసి మా మొహాల్లో సంతోషాన్ని చూడ్డానికి సొంత బిడ్డ చనిపోయినా ఎవరో బిడ్డని తీసుకొచ్చి గుండెలు పిండేసే దుఃఖాన్ని బయటికి కనిపించనివ్వకుండా ఎంత బాగా నటించావే. ఎంత ఆవేదన అనుభవించావే. మేమంతా లేమనుకున్నాం. ఎందుకమ్మా నీరో నువ్వే కుమిలిపోతున్నావు? కనీసం నీ బాధలు పంచుకోవటానికి కూడా పనికిరామనుకున్నావా? బాబాయ్, ఈ ముసలి వాళ్ళకి క్షణిక ఆనందం కల్పిస్తే అదే శాశ్వతంగా భావిస్తారని
ఆ ఆనందంతో ఎల్లకాలం బతికేస్తారని ఎంత తాపత్రయపడ్డావమ్మా. ఆ ఆనందంతో ఎల్లకాలం బతికేస్తారని ఎంత తాపత్రయపడ్డావమ్మా. మా బాధలు తీర్చడానికి నువ్వు మాకు తల్లివయ్యావే. నీకు కృతజ్ఞత చెప్పాలో లేకపోతే నిన్ను బిడ్డగా గుండెల్లోకి చేసుకుని ఎలా ఓదార్చాలో మాకు అర్థం కావట్లేదు. అమ్మా, బేబీ, డాక్టర్ మూర్తి చెప్పిన దాని ప్రకారం అవినాష్ ఇంకా ఎంతో కాలం బ్రతకడు. నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళి మున్నేని ఇక్కడికి తీసుకునిరా. ఇంకా ఆలస్యం చేస్తే దాని భవిష్యత్తు నాశనం అవుతుంది. ఫ్లైట్ దిగ్గానే తిన్నగా ఇంటికి వెళ్ళి మున్ని నా ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చేయి. అవినాష్ అభ్యంతరం చెప్తే నా కూతురు నాకు కావాలని చెప్పు. మర్యాదగా పంపించకపోతే కోర్టుకు వెళ్తానని చెప్పు. ఇండియాలో కోర్టులన్నీ చాలా సింపతిగా ఆలోచిస్తాయి. ఆడపిల్ల తల్లి దగ్గర ఉండటం క్షేమమని ఏడ్చో వాదించో సాధించు. నేను నిన్ను పెంచినట్లుగా నువ్వు నీ కూతుర్ని పెంచుదువు గాని. మున్నీని తీసుకొచ్చేస్తే ఆ అవినాష్ 3 నెలల్లో చావాల్సిన వాడు 3 రోజుల్లో చస్తాడు. పీడ విరగడైపోతుంది. ఎస్, మున్నిని ఎలాగైనా సరే నాతో తీసుకువెళ్ళిపోతాను. మమ్మీ, ఇక్కడున్నాను. ఎక్కడ్రా? ఇక్కడున్నాను. ఇక్కడ ఎక్కడా? ఇక్కడ ఇక్కడ మున్ని, ఇక్కడ మమ్మీ. ఇక్కడ ఇక్కడ మమ్మీ. ఎక్కడా? ఇక్కడ 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 ఎక్కడున్నావు ఇక్కడ మున్ని? ఇక్కడ ఎక్కడున్నావు మున్ని? మున్ని, మమ్మీ ఓడిపోయింది. 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 మున్ని, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. వెళ్ళు. ఎవరండి మీరు? ఏం కావాలి? నాకు కావాల్సింది నువ్వేమిస్తావు గాని ఇంతకీ నువ్వెవరు? మా ఇంటికొచ్చి నన్నే ఎవరైనా అడుగుతారేంటి? శభాష్! 4 రోజులు నేను ఇంట్లో లేకపోయేసరికి నా ఇల్లు నీళ్ళైపోయిందా? ఇల్లేనా? ఇంట్లో మనుషులు కూడానా? అవునులే, నువ్వా మొగుణ్ణి వదిలేశావు. ఆయన గారికి పెళ్ళాం లేదు. ఇంకేం హాయిగా కాపురం పెట్టేసుంటారు. శిరీష గారు, వెరీ గుడ్. అంటే నేనెవరో ఇప్పుడు అర్థమైందన్నమాట. ఇంటి యజమానురాల్ని నేను నా ఇంట్లోకి వస్తుంటే గుమ్మం దగ్గరే ఆపి నన్నెవరని అడుగుతావా? అసలు నువ్వెంత?
నీ బతుకెంత? నన్ను అపార్థం చేసుకున్నారు. మీరెవరో తెలియక. తెలుసుకోవాలి. ఒకరింట్లో ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఉన్న మనుషుల గురించి ముందే తెలుసుకోవాలి. అవునులే, నీకు ఆ అవసరం ఏముంది? నువ్వు తెలుసుకునే విషయాలు వేరే ఉన్నాయిగా. ఏ పెళ్ళం ఏ ముగ్గుని వదిలేసింది, వాడి ఆస్తిపాస్తులెంత, వాడిని పుట్టలో ఎలా వేసుకోవాలి. శిరీష గారు, ఎస్, నీకు కావలసినవి ఇవే. ఎందుకంటే నువ్వొక బజారు దానివి కాబట్టి. మాటలు మర్యాదగా రానివ్వండి. లేదంటే ఏం చేస్తావే? శిరీష, మాటలు మర్యాదగా రానివ్వండి. లేదంటే ఏం చేస్తావే? శిరీష, ఛ, నిన్ను కొట్టినా కుక్కని కొట్టిన ఒకటేనే. మంచి మర్యాద లేని నీలాంటి మనుషులకి ఈ ఇంట్లో స్థానం లేదని ఎప్పుడో చెప్పాను. మళ్ళీ ఎందుకు వచ్చావు? ఖచ్చితంగా నీకోసం మాత్రం కాదు. ఏ, నేను రావడం వల్ల మీ ఇద్దరు శృంగారానికి భంగం వాటిల్లిందా? అందుకే ఇక ముందు మీకు డిస్టర్బెన్స్ ఉండకూడదని మున్నిని నాతో తీసుకెళ్దామని వచ్చాను. మున్ని నీతో రాదు. మమ్మీ నా బిడ్డ నాతోనే వస్తుంది. అది ఇక్కడే ఉంటే మీ ఇద్దరి పిచ్చి వేషాలు చూసి దాని భవిష్యత్ పాడు చేసుకుంటుంది. అందుకే మున్నిని నా దగ్గర పెంచుతాను. మీ అమ్మ నిన్ను గొప్ప క్రమశిక్షణలో పెంచింది, ఇంకా నువ్వు నా బిడ్డను పెంచుతూ గాని. అవినాష్, మా అమ్మ గురించి ఇంకొక మాట మాట్లాడావంటే నీ మర్యాద దక్కదు. చూడు శిరీష, చివరిసారిగా చెప్తున్నాను, మున్ని నీతో రా. నేను చచ్చిన మున్ని నీతో పంపించను. హ్మ్, ఎలాగూ చావబోతున్నావు, ఇంకా చచ్చాక నువ్వు పంపించేదేంటి? శిరీష, ఏంటే ఎగిరెగిరి పడుతున్నావు? రాముణ్ణి రమ్మంటుండే. అది నీకు మమ్మీ ఏంటే? కన్న తల్లి నేనెదురుగా ఉండగా దీని మమ్మీ అని పిలుస్తున్నా? నీకు మీ డాడీకి ఏం మందు పెట్టిందే ఈ బజారుది? రావే, నన్నెవరు ఆపుతారో నేను చూస్తాను. మున్నీని వదిలిపెట్టు. వదిలిపెట్టు. వదిలే వదిలే. మమ్మీ ఏమన్నావు? బజారు మనిషా? ఎవరే బజారు మనిషి? రాత్రి పగలనకుండా భర్తని బిడ్డని వదిలేసి బజార్లలో తాగుతూ తిరిగే నువ్వా బజారు మనిషివి? రాత్రనక పగలనక తనకు చేసిన సహాయాన్ని మరవకుండా కృతజ్ఞతతో ఆ తండ్రి కూతుళ్ళకి సేవలు చేస్తున్న భార్గవ బజారు మనిషి. ఆ మాట అంటానికి నీకు సిగ్గులేదు? అసలు ఇవన్నీ అడగడానికి నీకేం అధికారం ఉంది? అయినా నువ్వెవరివి? నేనా? భార్గవి నా కూతురు. ఓ, అదా విషయం. ఇప్పుడు నన్నేమడిగావు? సిగ్గులేదా అని కదూ? నా కూతుర్ని నేను తీసుకెళ్తా అని అడగడానికి నేనెందుకు సిగ్గుపడాలి? తండ్రి వయ్యుండి కూతుర్ని పరాయి వాడింట్లో ఉంచి ఉంపుడుగత్తెగా కులుకుతూ ఉంటే సంతోషపడే నువ్వొక బ్రోకర్వి. అందుకు నువ్వు సిగ్గుపడాలి. శిరీష, ఇంకొక మాట మాట్లాడావంటే నాలుక చీరేస్తాను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదా నేనేం చేస్తానో నాకే తెలియదు. అవినాష్, నా ఇంట్లోనే నన్ను అవమానపరుస్తావా? ఈ బజారు సంతనంతా తెచ్చి
ఇంట్లో పెట్టుకొని నన్ను బయటికి పంపిస్తావా? చూస్తాను. నా మున్ని నా దగ్గరకు ఎలా రాదో నేను చూస్తాను. ఓకే, లెట్ us మీట్ ఇన్ ద కోర్ట్.